పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, బీసీ మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చాల జిల్లా అధ్యక్షులను నియామకం చేసినట్లు ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తయారు చేయడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్తో కలిసి పర్యటిస్తూ గ్రామాలలో ప్రజాదరణ, జాతీయ భావజాలాన్ని కలిగిన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పాలడుగు శ్రీవిద్య, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పేపకాయల కాశీ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తరగం సురేష్ బాబు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ కుమార్ జైన్ను నియమించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు జిల్లాలో పర్యటనలు చేసి తమ మోర్చాలకు సంబంధించిన కమిటీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చేరువ చేయడం కోసం అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మోర్చాలను ఈరోజు ఆయా మోర్చాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులుగా పాలడుగుల శ్రీవిద్య గారిని నియమించడం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పేపకాయల కాశీ గారిని నియమించడం జరిగింది. మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా రాజేష్ కుమార్ జైన్ గారిని నియమించడం జరిగింది. ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా తగరం సురేష్ బాబు గారిని నియమించడం జరిగింది. బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మరుకుర్తి కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మరొక 2 మోర్చాలు ఉన్నవి, యువ మోర్చా, ఎస్టీ మోర్చా. వీటిని కూడా 2-3 రోజుల్లోనే ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను కూడా నియమించడం జరుగుతుంది. ఇప్పుడు నియమించినటువంటి ఈ జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పర్యటన చేసి ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీలను వారు పూర్తి చేసుకుంటారు 15-20 రోజుల్లో.